కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కంగార్ ఆపేయాలి. అదేవిధంగా పోలీస్ కస్టడీలో ఉన్న మావోయిస్టులను మొత్తం కోర్టుకు హాజరుపరచాలి. మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ పై హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలంటూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘ నాయకులు మొత్తం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడారు. మీరు ఫస్ట్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏం నిర్ణయించారు? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ షా ప్రభుత్వం 2024 జనవరి 1వ తేదీ ఆపరేషన్ కగార్ ప్రారంభించి జనవరి 1న 6 నెలల పసిబిడ్డ తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి సోడియం మంగ్లీ అనే పసిబిడ్డ హత్యతో ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 783 మంది, అది మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయి నాయకుల నుంచి స్థానిక ఆదివాసీల వరకు 783 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం హత్యకు గురయ్యారు. 1300 మంది ఇప్పటికీ అనేక రకాల కేసుల్లో జైళ్లలో ఉన్నారు. ఆదివాసీ యువకులు కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 700 మిలిటరీ క్యాంపుల్లో కొన్ని వేల మందిని నిర్బంధించి పెట్టి ఉన్నారు. కొన్ని వందల మంది మహిళలు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. ఈ క్షణంలో కూడా కొంతమంది అత్యాచారానికి గురవుతూ ఉండొచ్చు.